అవ్వా నీదేనా నీ భాగవతం ఇది? ఏంటిది అత్తమ్మా? ఏంటిదేంటి? నీ ఇంట్లో నేను లేని చూసి ఏడ తిరుగుతాను పోతారు? చిన్నమ్మ వదిన నాతో తిరగడానికి అత్తలేదు. నీకు అవసరం లేదు, నువ్వు మాట్లాడకు. రంజిత్ చెప్పేది నిజమే అత్తమ్మా. ఏంది నిజం? వాడి ఇంటికి వచ్చు నిజం కాదా? నువ్వు బండి మీద పోవు నిజం కాదా? ఇంట్లో నా కళ్ళు కప్పిపుచ్చుతున్నావు కానీ లోకం నోరు కళ్ళు ఎట్లా కప్పిపుచ్చుతావు నువ్వు? ఇప్పుడు మేము చేసిన తప్పేంది చిన్నమ్మ? తప్పున్నారనా? మొగడు చచ్చి నెల తిరగక ముందే నీకు మరిగింది, తప్పు కాదా? చిన్నమ్మ రంజిత్ నువ్వు ఇక్కడి నుంచి పో. పోనట్టు మీ భాగవతం బయటపడ్డదని భయపడుతుంది. నేను ఎవరికి భయపడతలే అత్తమ్మా. అనవసరంగా లొల్లు ఎందుకని ఒమ్మంటన్నా. దిల్ల లొల్లేముంది వదిన? చిన్నమ్మ మాట్లాడుతుంది నీకు అర్థమైతలేదా? నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు నేనేం మాట్లాడలేను. నువ్వు ఇక్కడి నుంచి ఓ రంజిత్. తప్పు అయినప్పుడు భయపడు ఎందుకు వదినే? నేను పొద్దుక వరకు వచ్చినా అయిపోవు. ఈ పాప కళ్ళతోటి ఘోరం చూడకపోదు. ఇప్పుడు ఏ ఘోరం చదివించిందమ్మా? మేము ఎటు పోతున్నామో తెలుసుకోకుండా నీకు నువ్వే అన్ని ఏమో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను. మీ రాసలీలకు ఏమన్నా అడ్డ ఆదుపా? ఏడ తిరగబోతారు? అత్తమ్మా నువ్వు అనుకున్నట్టు నేను తిరగవద్దని కాదు. స్కూల్లో నా బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయిందని టీచర్ ఫోన్ చేసింది. అందుకే రంజిత్ బండి మీద పోతున్నా. నువ్వు అనుకున్నట్టు తిరగడానికి కాదు. మరి నన్ను చూసి ఎందుకు భయపడ్డట్టు? భయపడకుంటే ఏం చేయమంటావు అత్తమ్మా? ఏం మాట్లాడితే ఏం తప్పు తీస్తావా అనే భయమే ఉంది నాకు. ఏ తప్పు లేనప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్తా అయిపోయి నాకు అనుమానం ఎందుకుంటది? ఇంకా ఏమోతి అత్తమ్మా, నా బిడ్డ రంది నాకున్నది. అది ఎట్లున్నదేమో. నేను పోతా. వదినే ఆగు వదినే, నడుచుకుంటూ పోతే లేట్ అవుతుంది. ముందు నువ్వు బండి ఎక్కు, పోదాం. ఏదో ఉన్నది. ఏంది? ఏమైంది నీకు? ఏం లేదు నాన్నమ్మ, కొంచెం కళ్ళు తిరిగినట్టు అయింది. నేను పోయేసరికి బాగా జ్వరం వచ్చింది అత్తమ్మ. సర్కారు దవాఖానలో తీసుకుపోయిరని సోద తెప్పించుకరాకపోయినావు? ప్రైవేట్ హాస్పిటల్నే చూపించిన అత్తమ్మ. వైరల్ ఫీవర్ అన్నారు, మందులు రాసిచ్చిర్రు. 2-3 రోజులలో తగ్గుతుంది అన్నారు. నీ దగ్గర పైసలు ఎక్కడి? రంజిత్ చూపించిండు అత్తమ్మ. ఓహో, ఇక నీకు రందే లేదు. చూడత్తమ్మా, దీనికి కూడా పెడద్దాలు తీయకు. పాపకు మంచి లేకపోతే చూపించిండు గంతే. నువ్వు లోపల పోనన్నా ఓ. నేను ఏమనకముందే అన్ని మీరెందుకు వేసుకుంటావు? కాదత్తమ్మా, నువ్వు నన్ను రంజిత్ని బాగా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నీ కొడుకుతోటున్న స్నేహబంధం వల్ల ఇయ్యాల మాకు సాయం చేసేటట్టు అయిండు. అంతేగాని తప్పుడు ఆలోచన ఆయనకు లేదు, నాకు లేదు. రంజిత్ తోటి నేనేం మాట్లాడినా అంతా అన్న కోసమే వదిలే. అన్న చేసే మేలు ఎప్పటికీ మర్చిపోలేను. అన్న చేసిన సాయం ముందు నేను మీకు ఎంత సాయం చేసినా తక్కువనే అంటాడు. తోడవుటి అన్ననే అంత ప్రేమ చూసుకోలేడు. అన్న చచ్చిపోయిండనే మాట నేను తట్టుకోలేకపోయినా అసొంటిది ఈ చిట్టి తల్లికి అన్న లేని లోటు తెలియకుండా వేయాలన్నదే నా బాధ అని ఊకే బాధపడతాడు. కానీ నువ్వేమో రంజిత్ని తప్పు పడుతూనే ఉంటావు. అదే నాకు మంచిగా అనిపించలేదు అత్తమ్మ. అయిపోయిందని మాట్లాడు. పరాయి మొగోని బండి మీద పోతే నేనేమనుకోకున్నా లోకం ఏమనుకుంటుందో ఆలోచించు అంటన్నా. ఎవరేమనుకున్నా పర్లేదు అత్తమ్మ, కానీ దయచేసి నువ్వు మాత్రం నన్ను తప్పు పట్టకు. తప్పు ఉంటే తప్పు పడతా, తప్పు లేకపోతే నిన్ను నేనెందుకు తప్పు పడతా? నువ్వు తప్పు పట్టేంత తప్పు నా పానం బేన నేను చెయ్యత్తమ్మా. సరే సరే, ఇప్పుడు గవన్నీ ఎందుకని నాకు తలకాయ నొత్తంది. ఇంత ఛాయ్ పెట్టుకురాపో.
ఏంది గిట్లా వామిటింగ్ అయింది? అయినా ఇయ్యాల రేపు ఏం తిన్నా పడతలేదు, ఏం తాగినా పడతలేదు. చిన్నదానికి వైరల్ ఫీవర్ వచ్చింది కదా, నాకు కూడా లో జ్వరం ఇట్లా కొడుతున్నట్టుంది, అందుకే వామిటింగ్ అయినట్టుంది. తెల్లారి ఇంతసేపు అవుతుంది, ఇంకా అవ్వ బిడ్డలు లేత్తలేరేంది? ఏమైందే? తల్లి పిల్లకు తెల్లారలేదా ఎట్లా? అత్తునత్తమ్మా. ఆగమ్మా, నేను నానమ్మ దగ్గర పోయేస్తా. నానమ్మ, అమ్మకి జ్వరం వచ్చింది. పిల్లకు పోయి తల్లికి వచ్చిందా? ఇక మంచిదే, నాకు ఛాయ్ బొట్టు ఎవరు పెట్టియాలి? ఇవాళ ఒక్కరోజు నువ్వు పెట్టుకోనానమ్మా. ఎంత బలపే నీకు, పెద్దంతరం చిన్నంతరం లేకుండా నన్నే ఛాయ్ పెట్టుకొని తాగుంటాను బోషుడి. ఏంటమ్మా గంట కోపానికి అత్తన్నా? ఏదో చిన్న పిల్ల తెలియక మాట్లాడింది. ఏం కదమ్మా, నువ్వు పోయి పండుకోపో. నువ్వు ఆవు బిడ్డ, నేను పెట్టుక తాగత్తమ్మ ఛాయ్. నేనేం మాట్లాడినా నా మాట నెగిలేటందుకు లేదు. అసలు నేనేమన్నా అని తల్లి బిడ్డలు ఇద్దరు ఎగబడతారు. ముందు ముందు ఈ ఇంట్లో నన్నే ఉండనిచ్చేటట్టు లేరు. వీళ్ళను వాళ్ళ అబ్బగారింటికి వీకమనాలి. ఇగో నీకు నీ బిడ్డకు మాటలు మితిమీరిపోతున్నాయి. చక్కగా మీ అబ్బగారింటికి వీకుర్రి. అత్తమ్మ, నాకు రాత్రంతా బాగా జ్వరం వచ్చింది, అందుకే లేవలే. దానికి తెలియక అట్లా మాట్లాడింది. మీకు మీ రోగాలకు ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలా పైసలు? నేను మరి అయ్యో జ్వరం వచ్చిందా, మనవరాలకి ఎట్లున్నది, నీకెట్లున్నది అని అడిగితే మేమెంత సంబరపడతాం అత్తమ్మ. అయ్యో నీ కానుకొచ్చింది జ్వరం, నువ్వు చస్తావా నీ బిడ్డ చస్తావా జ్వరం వస్తే? అత్తమ్మ, నువ్వు అడగకపోయినా మంచిదే, కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ఇప్పటికే నీ కొడుకు చచ్చిపోయిండు, ఇంకా మళ్ళీ మా సాగు కోరుకుంటానవా? నేను కోరుకుంటే చచ్చేటోళ్ళు కాదే, గట్టి పిండాలి మీరు. నా గండాన తాపరమైలు. పొద్దు పొద్దుగానే గన్నిగానే మాటలు అంటాను, నీకెట్లా న్యాయం అవుతుంది అత్తమ్మ? నాకు ఓపికన్నంత వరకు మీరు ఈ ఇంట్లో ఉంటారు. నాకు ఓపిక నశించిందో కథ వేరే ఉంటది. మీ పనులు మీరే చేసుకోవాలి, నాకు పనులు చెప్పొద్దు. అర్థమైతుందా? సరే అత్తమ్మ. అమ్మా, హాస్పిటల్ పో అమ్మా. మెడికల్ షాప్కి పోయి గోళీలు తెచ్చుకుంటా బిడ్డ. అమ్మా, నాకు భయం అవుతుందమ్మా. ఏం కాదు బిడ్డ, తగ్గిపోతుంది, భయపడకు. పా. అత్తమ్మ, నేను హాస్పిటల్లోకి పోయేస్తా, చిన్నదాన్ని చూసుకో. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అనే విషయం అత్తమ్మకి చెప్తే ఏమనుకుంటుందో ఏమో. అట్లా అని చెప్పకుండా ఉంటే ఎన్నట్టుకున్నా తెలిసేది. ఏందట? ఎందుకు జ్వరం వచ్చింది? అది అత్తమ్మ, నేను ప్రెగ్నెంట్. అమ్మా అమ్మా, మొగుడు చచ్చినాక కడుపుతోటి ఉండుడేంది? నాకు ఇప్పుడు 2 నెలలు అత్తమ్మ. నీ కొడుకు చచ్చిపోయి నెల 10 రోజులే అవుతుంది.
అంటే ఈ కడుపు ఇప్పుడు నా కొడుకుతోటి వచ్చిందంటవా? అవును. కాదు, అస్సలే కాదు. ఈ కడుపు నీ రంకు మొగుడు రంజిత్ గారు చేసింది. సచ్చినా నా కొడుకు మీద అయ్యకు అనవసరంగా. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? అసలు రంజిత్కు నాకు ఎటువంటి సంబంధం లేదు. నీకు ఎట్లా చెప్తే నమ్ముతావు చెప్పు? వామ్మో వాయ్యో, ఇంకేమన్నా ఉందా? కడుపు అయిందంటే లోకం ఏమనుకోవాలి? ఈ కడుపుతోటి తిరుగుతుంటే నా పరివేం కావాలి? ఈ కడుపు అద్దే అద్దు, అబర్షన్ చెప్పి తప్ప. నేను అబర్షన్ చేయించుకోను అత్తమ్మ. ఇది నీ కొడుకు చివరి జ్ఞాపకం. నేను అసలే అబర్షన్ చేయించుకోను. ఛీ చెండాలబ్దానా, నా కొడుకు జ్ఞాపకార్థం అనకు, వినడానికి అసహ్యంగా ఉంది. నువ్వేమన్నా అనుకో అత్తమ్మ, నేను మాత్రం అబర్షన్ చేయించుకోను. నువ్వు గనక అబర్షన్ చేయించుకోకపోతే నువ్వు నీ బిడ్డ, నీ కడుపులున్న పాపం నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. ఎడూరి అత్తమ్మ. భగవంతుడా, ఏందయ్యా నాకు ఈ పరీక్ష? నన్ను ఎందుకు ఇట్లా కష్టపెడుతున్నావు? ఎందుకు అది గిడ కూర్చున్నావు? అగో ఎందుకు ఎడతాను? ఏం లేదు రంజిత్. మీ అత్తమ్మ ఏమన్నా అన్నది? ఏంది? ఏమనలేదు. అనకుండా ఉండదు. ఏమని చెప్పు వదినే. నేను ప్రెగ్నెంట్. అవునా? జ్వరం వచ్చిందని హాస్పిటల్కి పోతే ప్రెగ్నెంట్ అని చెప్పాను. ఈ విషయం మా అత్తమ్మకు వెళ్తే ఇంకేమన్నా ఉందా? అగో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దానికి నువ్వేం చెప్తావు వదినే? అట్లా అని నువ్వు నేను అనుకుంటే పొరపాటే. ఈ విషయం మా అత్తమ్మకు వెళ్తే తప్పకుండా నీకు నాకైందని అనుకుంటది. సరే, అట్లా ఇంకెన్ని రోజులు చెప్పకుండా ఉంటావు వదినే? ఏమో, అదే అర్థమైతలేదు. సరే, నువ్వైతే ఇప్పుడు ఏడవకు. ఇంటికి పోయి అన్నం తిని గోళీలు వేసుకో. టైం చూసి నేనే మీ అత్తమ్మకి చెప్తా. అమ్మో, నువ్వు చెప్తే ఇంకేమన్నుందా? అద్దు. సరే, నేను చెప్పా. టైం తీసుకొని నువ్వే చెప్పు. ముందు ఇంటికోవదని. నీకు నాకు ఏ సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా మా అత్తమ్మ నమ్ముతలేదు. ఏం చేసుడు రంజిత్? అరే, ఇప్పుడు నువ్వు అవన్నీ ఆలోచించకు వదనే. అసలే నీ ఆరోగ్యం మంచలేదు. దా ఇంటికాడ తీస్తా. నేను ఒక్కదాన్నే పోతా, నువ్వు వచ్చరద్దు. సరే, ఒక్కదాని కానీ జాగ్రత్త, సరేనా? ఓ వదినకు ఏదో తోడుండి సహాయం చేద్దాం అనుకుంటే నాతోనే కొత్త సమస్య మొదలైంది. ఏమైంది? డాక్టర్ గింతసేపు చూసిండా నిన్ను? ఏం మాట్లాడతామ్మా అవి? నేనేం మాట్లాడుతున్నా? మంది బాగున్నారా ఇట్లా అని అంటున్నా. ఏం మాట్లాడినా తప్పేనా? లేరత్తమ్మా, మెల్లమెల్లగా పోయేత్తన్నా. మెల్లమెల్లగా పోయినావా? తువ్వ పంట ఎవరన్నా కలిసిర్రా? అత్తమ్మా, హాస్పిటల్కి పోతున్నావు, మరి పైసలు ఉన్నాయా లేదా? ఎట్లా ఉంచుకుంటావు? ఏంది గంతగానం జ్వరం వచ్చింది, ఒక్కదాని ఎట్లా పోతావు? నేను కూడా అత్తప్ప అనాల్సింది పోయి గిసొంటి మాటలు మాట్లాడతావా? నాకేం కర్మ పట్టిందని నీతో వచ్చి పైసలు పెడతా? సరే అత్తమ్మ, నాకంతా తలకాయ తిరుగుతుంది. ఇప్పుడు నీతో నేనేం మాట్లాడలేను. ఇంతకు నీకు వచ్చిన మాయరోగం ఏంటిదట? అత్తమ్మ, అది నాకు